మన కేసీఆర్ మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీకి చురకలంటించడం, ప్రభుత్వం చేసినటువంటి పనితీరుని విమర్శించడం, పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురయ్యే విధంగా ఆయన మాట్లాడిన మాటలోనే ప్రజా ఉద్యమాలకు తెరలేపుతానని చెప్పి కూడా మాట్లాడుకొచ్చారు. దానికి రీకౌంటర్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ పై చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, కేసీఆర్ని ఒక రకంగా అసలు ఆయన చేసిన తప్పిదం మూలంగానే తెలంగాణలో అయిందని చెప్పడం అనేక రకాలు చూసాం. అయితే నిన్న హరీష్ రావు మీడియా సమావేశం, వరుసగా ఒకరిపై ఒకరు మీడియా సమావేశం జరుగుతున్న తరుణంలో నిన్న హరీష్ రావు మీడియా చిట్ చాట్ సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసు పైన హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట అని హరీష్ రావు అంటున్నారు. మీ తాటాకు చప్పులకు భయపడం, అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తా, రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులు అని చెప్పి ఆయన అంటూనే, అటు పోలీసు అధికారులు ఎవరైతే మాపై అక్రమ కేసులు మోపుతున్నారో వారి పేర్లు రాసుకుంటున్నాం. ఏపీలో అధికారులకు పట్టిన గతే వీరికి పడుతుంది. ఉద్యమంలో నాపైన 300 కేసులున్నాయి. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ పైన ఈ రకమైనటువంటి లీకులు, కేసులు, నోటీసులు ఇటువంటి పర్వానికి తెరలేపుతోంది అని చెప్పి హరీష్ రావు అన్నారు. హరీష్ రావు నిన్న మీడియా సమావేశం నిర్వహించిన తరువాత మీడియా చిట్చాట్లో పాల్గొని ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. సో నాకు ఆల్రెడీ నోటీసులు ఇస్తారట అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే. ప్రతిసారి ఈ రకమైనటువంటి ఒక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. సో రేవంత్ రెడ్డి మెప్పు కోసమే కొందరు అధికారులు ఈ రకమైన పని చేస్తున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మొదలైందేం కాదు, సుమారుగా 2 ఏళ్ళు కావస్తోంది, 2 ఏళ్లకు పైబడి కావస్తోంది. సో నాకు తెలిసి ప్రభుత్వం వచ్చినటువంటి తొలి నెలలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెరలేపి ఒక సిట్ను ఏర్పాటు చేసి డిఎస్పీ ప్రణీత్ రావుని, ఆ తర్వాత తదితర కీలకమైనటువంటి అధికారులని, ఆ తర్వాత ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుని విదేశాల్లో రప్పించారు. సో అక్కడి వరకు ముగిసింది అనుకున్నాం, కానీ అంతలోనే రాజకీయ ప్రమేయంపై నిగ్గు తేల్చాలంటూ మరో కొత్త సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ దీన్ని ఆల్రెడీ కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలని ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత అటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి వారిని విచారించాలని ఒక ఉద్దేశంతో కూడా సిట్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు నేను మీడియా చిట్చాట్లో నాకు తెలంగాణ ఉద్యమంలోనే 300 కేసులు ఉన్నాయి, ఇవో కేసులు లెక్కన అవినీతి అధికారులు ఎవరైతే రేవంత్ మెప్పు కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి పేరు రాసుకుంటున్నా, వాళ్ళందరికీ ఏపీలో పట్టిన గతే పడుతున్నారన్నారంట. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో తనకి నోటీసులు ఇస్తే ఏపీలో పట్టిన గతే పడుతుంది, అందరి పేర్లు రాసుకుంటున్నారు, మెప్పు కోసం పనిచేస్తున్నారు అధికారులు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవాలా? సో నా తప్పేం లేదు, నేను డైరెక్ట్గా వచ్చి ఎదుర్కొంటాను, ఎటువంటి క్వశ్చన్స్ అయినా సమాధానం చెప్తాను రకంగా ఉన్నారు. హరీష్ రావు అభిప్రాయం ఏంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ పైన, ఫోన్ ట్యాపింగ్ సిట్ పైన? ఎగ్జాక్ట్ నిన్న చిట్చాట్ చేశారు సందర్భంలో ఈ స్టేట్మెంట్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారంట అంటూ స్టేట్మెంట్ చేశారు. యాక్చువల్ గా నిన్న ఉదయం బయటికి వార్త లీక్ ఇచ్చారు కావాలనే, దాంట్లో కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇస్తారు ఫోన్ ట్యాపింగ్ లో అనేటువంటిది. కానీ యాక్చువల్ గా ఓన్లీ హరీష్ రావుకే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు ఇవ్వనున్నట్టుగా హరీష్ రావు దృష్టికి రావడంతో వాళ్ళకి కాదు నాకు మాత్రమే నోటీసులు ఇస్తారట అనేటువంటి దాంట్లో భాగంగా ఆయన చిట్చాట్ చేశారు. కొన్ని ఘాటైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. డైరెక్ట్ గా పోలీస్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి మెప్పు కోసం కనుక మీరు ఇట్లనే కేసులు ఫైల్ చేసి కావాలని ఇరికించాలని చూస్తే కనుక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టాము, ఆంధ్రప్రదేశ్ లో పట్టినటువంటి గతే మీకు పడుతుంది, రిటైర్మెంట్ అయినా డిప్యుటేషన్ పైన కేంద్ర సర్వీస్లకు పోయినా కూడా వదిలేదు లేదు, మిమ్మల్ని ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో ఉద్యమంలోనే 300 కేసులు ఉన్నాయి ఆయన పైన, ఇది ఒక పెద్ద లెక్క కాదు. ప్రభుత్వం ఏదో ఇబ్బంది పడినప్పుడల్లా డైవర్షన్, పొలిటికల్ డైవర్షన్ చేయడం రేవంత్ రెడ్డికి అలవాటు, అందులో భాగంగానే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కృష్ణా, గోదావరి, పాలమూరు రంగారెడ్డి పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం తేలిపోతుంది, ఆ విషయంలో మేము ఎండగడతాం ప్రభుత్వాన్ని. దాన్ని డైవర్ట్ చేయడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలు మర్చిపోవడానికి నోటీసులు ఇచ్చి డైవర్ట్ చేయడానికి అప్పుడే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు స్టేట్మెంట్ చేశారు. చాలా ఇంకా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో ఆయన పైన కేసులు నమోదైనటువంటి విషయంలో కానీ, ఇంకా కొన్ని అంశాలపైన డైరెక్ట్ గా డీజీపీ విషయంలో కానీ, డీజీపీ కాకి బుక్ ఉందన్నారు శివధర్ రెడ్డి, ఏమైతుంది మరి ఇప్పుడు రాష్ట్రంలో కాకి బుక్ న్యాయం పనిచేయదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పోలీసుల వెల్ఫేర్ గురించి ఆలోచించారు డీజీపీ శివధర్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి చెప్పగానే మాకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉంటారు ప్రతిసారి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీ కాకి బుక్ సంగతి మాకు తెలియదు, కానీ నేను బుక్ లో రాసి పెడుతున్న అధికారులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఎవరైతే అక్రమంగా మీ రేవంత్ రెడ్డి మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి పేరు వచ్చిన తర్వాత మేము వదిలిపెట్టామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అటు డీజీపీకి ఉన్నతాధికారులు అంటే హరీష్ రావు ఈ రూపంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు అనుకోవాలా? అంటే అక్రమంగా రేవంత్ రెడ్డి మెప్పు కోసం పనిచేస్తున్న వారందరి పేర్లు రాస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా లాక్కొస్తామనేటువంటి వార్నింగ్ ఇస్తున్నారంటే
పోలీసులకి ఇది ఒక హెచ్చరిక అనుకోవాలనా? పోలీసులకు హెచ్చరికను జారీ చేశారు. ఎవరైతే రేవంత్ రెడ్డి మేపు కోసం అక్రమ కేసులు బనాయిస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఆధారాలు లేకుండా కావాలని చేస్తున్నటువంటి వారి సంగతి మాత్రం మేము వదిలిపెట్టము వచ్చిన తర్వాత అనేటువంటి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు వారికి. డీజీపీ శివధర్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చారు. దాంతో పాటు రేవంత్ రెడ్డికి కాస్త ఘాటైనటువంటి పదజాలంతో ఆయనను విమర్శించే ప్రయత్నం చేశారు. చిట్ చాట్ లో రేవంత్ రెడ్డిని ఒక బ్రోకర్ అంటూ స్టేట్మెంట్ చేశారు హరీష్ రావు నిన్న జరిగినటువంటి చిట్ చాట్ లో. దాంతో పాటు రేవంత్ రెడ్డి పైన సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా స్టేట్మెంట్ చేశారు. సెక్రటేరియట్ లో వాస్తు మార్పు వల్ల సెక్రటేరియట్ కి వెళ్ళట్లేదు రేవంత్ రెడ్డి, గేట్లు మార్చారు, రోడ్డు మార్చారు, అక్కడ మొత్తం దారులన్నీ మార్చారు సెక్రటేరియట్ కి పోయేటి, కానీ ఇంకా వాస్తవంతో వెళ్ళట్లేదు, అందుకే జూబ్లీస్ ప్యాలెస్ నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది కేసీఆర్ బయటకు వచ్చినాక అనేటువంటి అంశాలను స్టేట్మెంట్ చేస్తూ ఎంఐఎం కి బీజేపీకి ఇచ్చినటువంటి సమయం కూడా మాకు ఇవ్వట్లేదు, మా సంఖ్యాబలంగా అసెంబ్లీలో మాకు సభలో మైక్ కట్ చేస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 20% కమిషన్ ఓవరిస్తే వారికి కాంట్రాక్ట్లు, పనులు, మిగతా ప్రభుత్వ పనులు అప్పచెప్తా ఉన్నారు. ప్రస్తుతం అది పరిస్థితి. 10,000 కోట్ల లోన్ తీసుకోవడానికి హెచ్ఎండిఏ, టీజీఐసి, కంచగచ్చిబౌలి భూములకు అంటే గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించి అటు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం కానివ్వండి, కాళేశ్వరం కమిషన్ సంబంధించిన అంశం కానివ్వండి, అధికారులు పిలుస్తూ ఉంటే విచారణకు వెళ్ళి విచారణకు హాజరైపోయి తప్పులు లేకపోతే తప్పును ఇది కాదు ఇది జరిగిందని చెప్పాల్సినటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పోలీసులను హెచ్చరించిన ఎలా చూడాలంటే పోలీసులు దీనిపై రియాక్షన్ ఎలా ఇచ్చే అవకాశం ఉంది? ఎక్కడికి వెళ్ళినా లాక్కొస్తామని చెప్పేటువంటి విధంగా ఆయన మాట్లాడుకొచ్చారంటే పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం? అంటే ఇవన్నీ అవినీతి కేసులుగానే బనాయిస్తామనే ఉద్దేశంలో హరీష్ రావు ఉంటే అటు పోలీసులు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే విషయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లనే వార్నింగ్ ఇచ్చారు ప్రభాకర్ రావుకి. చంద్రమండలం మీద ఉన్న లాక్కొచ్చి ఖచ్చితంగా జైల్లో వేస్తాననేటువంటి స్టేట్మెంట్ చేశారు. అప్పుడు పోలీసు ఉన్నతాధికారుల పైన రేవంత్ రెడ్డి ఘాటుగానే విమర్శలు చేశారు. సేమ్ అదే ఫార్ములాలో ఇప్పుడు హరీష్ రావు కూడా అదే స్టేట్మెంట్ చేశారు. గతంలో ఎట్లయితే రేవంత్ రెడ్డి చేశారో వ్యాఖ్యలు, ఇప్పుడు హరీష్ రావు డైరెక్ట్ పోలీసు ఉన్నతాధికారులకు, డీజీపీకి డైరెక్ట్ గా స్టేట్మెంట్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము బుక్ రాసి పెడతా ఉన్నాం, మీ కాకి బుక్ లో నేతి బీరకాయలో ఉన్నంత నెయ్యి ఎట్లా ఉందో మీ కాకి బుక్ లో న్యాయం లేదు, అట్లనే కానీ మేము బుక్ లో మాత్రం రాసి పెడుతున్నాం, అధికారులకు రాగానే ఏ ఒక్క అధికారిని కూడా వదలము, అక్రమంగా కేసులు పెట్టుతున్నటువంటి వారిని ఆధారాలు లేకుండా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అధికారులను మాత్రం వదలమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారులకు, డీజీపీకి, ప్రభుత్వానికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు చిట్ చాట్ లో భాగంగా హరీష్ రావు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా హరీష్ రావు